జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఆగస్టు మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించిన ఫలితం. దేవగురు అయినటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత స్థిరంగా జన్మరాశిలోకి ప్రవేశం జరిగింది. అతిచారం వల్ల ముందుకు వెనక్కి వెళతారు, అది వేరే సంగతి. బృహస్పతి యొక్క మద్దతు 100కు 100% ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారిగా మీ యొక్క వృత్తి, వ్యాపారం, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించి పెద్ద ఎత్తులో ప్రయత్నాలు చేయటం మొదలవుతుంది. అంటే ఇప్పటికి ఒక వ్యాపారం నడుస్తూ ఉంటే వెంటనే మరో 4-5 వ్యాపారాలని మళ్ళీ కొత్తగా మీరు అభివృద్ధి చేసే ప్రయత్నాల్లోకి వెళ్ళటం, కొత్త వ్యాపారాలు వెంటనే సృష్టించేయటం. ఆర్థికంగా డబ్బు ఉందా అంటే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి రుణదాతల నుంచి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థల నుంచి కానివ్వండి, ఏదో రకంగా రుణాన్ని తీసుకొనైనా సరే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, కార్యాచరణని, అంటే వృత్తి, ఉద్యోగం అవ్వచ్చు, అది వ్యాపార రంగం అవ్వచ్చు, ఆదాయ వనరులు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, వేగవంతమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ధనం ఎలా అయితే వస్తుందో అంతకు మించినటువంటి స్థాయిలో ఖర్చు అయిపోతుంటుంది. అంటే రాబడికి ఖర్చుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఖర్చులు అధికమైపోతూ ఉంటే వ్యవస్థలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ విషయంలో మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు చాలా బాగున్నాయి, ఎటువంటి సందేహం కూడా లేదు. వ్యాపారాన్ని కూడా మీరు విస్తరించగలుగుతారు. దేశ విదేశాల్లో అవ్వచ్చు, వేరొక రాష్ట్రంలో అవ్వచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేసైనా సరే మీరు మీ వృత్తి వ్యాపారాన్ని విస్తరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఆగస్టు మాసంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఎప్పుడైతే మీరు వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నారో భాగస్వాములకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత తగ్గిపోవడం, వాళ్ళు ప్రాముఖ్యతను కోరుకోవటం వల్ల మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు ప్రాథమికంగానే పరిష్కారం చేసుకోవటం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా సంరక్షించుకునే అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా జీవిత భాగస్వామికి చెప్పట్లేదనో, లేదా కుటుంబ సభ్యులకి నచ్చినా నచ్చకపోయినా మీరు మాత్రం మీ మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్థికంగా రావాల్సినటువంటి ప్రయోజనాలు రాకపోగా కొన్ని ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల కుటుంబ సభ్యులు కొంత మానసికమైనటువంటి ఆందోళన పడతారు. వాళ్ళకి నచ్చనిటువంటి విషయాల్ని నచ్చదు అని చెప్పిన తర్వాత కూడా చేయటం వల్ల సహజంగానే వాళ్ళు బాధపడుతుంటారు. జీవిత భాగస్వామి కూడా మీ విషయంలో వాళ్ళు కాదు అన్నటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళటం వాళ్ళ మనసుని కాస్త బాధకు గురి చేస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామికి మీకు ఏమాత్రం అంతరం రాకుండా, ఏడబాటు కలగకుండా వెంటనే పరిష్కారం చేసుకోవటం వల్ల అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి స్థితిగతులు మనం చూసాం.
కానీ భగవంతుడి కాలం ఒక్కసారి అనేక రకాలైన అవకాశాలు ఇవ్వటం వల్ల వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మర్చిపోయి కొన్ని విషయాల్లో మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కుటుంబ సభ్యులతో ఇంట్రడక్షన్ లేదా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకపోవటం, ఈ విషయంలో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా ఎంతో కొంత సమయం అవసరం అన్నటువంటి విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పరిచయాలు లేదా ఆ వ్యక్తితో మీకున్నటువంటి పరిచయాల ద్వారా కొన్ని ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. కొత్తగా సంస్థను వ్యవస్థీకృతం చేయాలన్నా, వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలన్నా ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మీరు భావన చేయొచ్చు. మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయ ప్రయత్నంలోనైనా సరే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. పదవీ ప్రాప్తి చేకూరేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతని మీరు తప్పకుండా సాధించేటువంటి అవకాశం ఉంది. మీ దైనందిన జీవితంలో నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యుగదాయకమైనటువంటి కాలం. కానీ ఉన్నటువంటి వ్యతిరేకతలు, చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి. ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండటం, దేశ విదేశాలు, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రయాణాలు కర్కాటక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ మాసంలో ఉండబోతాయి. కాబట్టి ఆహారం, నిద్ర ఈ రెండిటికి లోటు లేకుండా చూసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించింది కానీ, అలసట కలిగించేటువంటి అనారోగ్యం కానీ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సుందరకాండని పారాయణ చేసిన, మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అందరూ పూజించేటువంటి హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి నువ్వుల నూనె, గంగ సింధూరాన్ని విశేషవంతంగా ఆలయ ప్రాంగణంలో ఇచ్చివేసి హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా సింధూరం లేదా చందనంతో అలంకరణ చేయించటం అద్భుతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణంతో గనక కర్కాటక రాశి జాతకులు అనునిత్యం స్నానం చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి లేదా కుటుంబ సభ్యులతో ఏర్పడుతున్నటువంటి విరోధాలు తగ్గిపోతాయి. ఇద్దరు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్ష, ఇది సాక్షాత్తు బృహస్పతి స్వరూపం. కాలభైరవ రక్షతో సంపుటీకరణ చేయబడేటువంటి పంచముఖి రుద్రాక్షను మెడలో ధరింప చేసుకోవటం వల్ల బృహస్పతి యొక్క బలం పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో బదిలీలు లేదా పదోన్నతులు లభిస్తాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు రావటం మొదలవుతూ ఉంటాయి. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.